తెలంగాణలో గత ప్రభుత్వం పాలనలో చెరువుల కబ్జా జరిగిందని, ఉమ్మడి పాలనలో హైదరాబాద్ ను సీఎంగా చంద్రబాబు ఎంతో డెవలప్ చేశారన్నారు. ఆ రోజుల్లో తాను మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయాక సమైక్యాంధ్ర పోరాటం చేశామని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ గతాన్ని తెలియజేశారు. తిరుపతిలోని శ్రీవారి సన్నిధిలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఏపీని కూడా కూటమి పాలనలో చంద్రబాబు డెవలప్ చేస్తారని, అది బాబు వల్లే సాధ్యమని కొనియాడారు. 45 ఎకరాల భూమి ఉంది. అన్నాథరైజ్ ఆక్యుపెన్సీ అయిపోయింది. గతంలో ఆ టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చి దీన్ని అధిపతిగా ఉంది. దీన్ని చూడాలని ఇదంతా ఆక్యుపై చేసితే అంతకుముందు ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి అమ్మేసిట్టి భూమి అమ్మేస్తుంటే ఆ ప్రెసిడెంట్ వాపసు ఇప్పించి డబ్బులు వాపసు ఇచ్చి భూమి మళ్ళీ తీసుకున్న రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి హైకోర్టు చేశారు. అది రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది హైకోర్టు ఆర్డర్స్. ఇది ఎండోమెంట్ కంట్రోల్లో పెట్టేసి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మళ్ళీ దాంట్లో దూరారు కొంతమంది ప్రజలు. దాని ద్వారా మళ్ళీ దానికి లీజ్ అని పెళ్ళాము బిడ్డలు పెడితే లీజ్ రాస్తున్నాం. ఇది ఎంతవరకు న్యాయమో అని అడుగుతున్నాం. ఏమనంటే వైశ్యులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అంటారు. అన్ని కులాల్లో అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. వైశ్యుల్ని క్వశ్చన్ చేసేది కాదు. ఇక్కడ నేను వైశ్యుడే. తప్పు పని చేయదంటే ఎంతో కష్టపడి 45 ఎకరాలు 25 ఎకరాలు ఖాళీ చేపిస్తే మళ్ళీ పెళ్ళాము బిడ్డలు వాళ్ళ పేరుతో సబ్సిడీలు రాసుకుంటే అది తప్పైతుంది అనేది ఒక సబ్జెక్ట్. అకౌంటబిలిటీ పెట్టండి. ఆ టెంపుల్లో జ్యువెలరీ అవి అంతా అకౌంట్ ఇవ్వాలి. ఎండోమెంట్ ఇవ్వటం లేదు వీళ్ళు అకౌంట్. మన ఇయర్లీ ఒకతూరు అకౌంట్ ఇవ్వాలి దాంట్లో ఉండేవాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళు ఎవరు కమిటీ అనేది ఎండోమెంట్కి సబ్మిట్ చేయలేదు. మళ్ళీ దాంట్లో ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేది. ఆమె వీళ్ళు ఏం రాస్తారంటే ఈ భూమిలో వసతి గృహాలు కట్టి ఇది ఆర్ర వైశ్యులకు దేశంలో నలుమూడు నుంచి వచ్చే వాళ్ళకు వసతి గృహాలు, టెంపుల్ దర్శనానికి వచ్చే వాళ్ళకు వసతి 3 రోజులు ఫ్రీ, భోజనం ఫ్రీ అని ఆమె రాసిపోయింది. దానికి వాడుకోవాలని వీళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ అది పెట్టుకున్న దాంట్లో వీళ్ళకి విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టుకొని పెళ్ళాం బిడ్డలు వాళ్ళ పేర్లతో రాసుకొని లీజులు సబ్లీజులు రాసుకొని మేము ఎంతో కష్టపడి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా దాన్ని పోరాడి దాన్ని కాపాడి అది అప్రూవల్స్ పెట్టి అప్రూవల్స్ ద్వారా కన్స్ట్రక్షన్ పోవాల సత్రాలు అనుకుంటే వీళ్ళు ఆదాయం చేసుకొని టెంపుల్ ప్రెసిడెంట్గా మేము ఉన్నాము అని చెప్పుకొనేసి దాన్ని ఆధీనం చేసుకొని దాన్ని ఏదో చేయాలంటారు. మళ్ళీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. దాన్ని సెటరేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.